ఏం పేరమ్మా? సద్గుణాన్ కాదండి. ఒక్కసారి కరెక్ట్ ఇది తీస్తాను అన్నాడు, ఒకసారి 50 గజాలు అంటాడు, ఓసారి 25 గజాలు అంటాడు, ఓసారి 30 గజాలు అంటాడు. ఎట్లా అన్నట్టు ఏమన్నా మాకు వెనక ముందు పెట్టి గుంజుకుంటుండా? ఎట్లా ఆయన జాగా గిట్లా చెప్పండి. రేపు మేము లేనాడు పిల్లలు బఫర్ జోన్ ఉన్నది, ఇది ప్రభుత్వం. అప్పుడు ఏం చేసిండు? అప్పుడు ఏం లేదు. చెప్పమ్మా. బఫర్ జోన్ అంటున్నారు కదా, ఎవరు చెప్పారు అది? కాదు, బఫర్ జోన్ అంటే ఎప్పుడు అన్నారు అది? కొన్ని తీసుకున్నప్పుడు చెప్పలేడు ఎందుకు? అది తీసుకున్నప్పుడు చెప్పలేడు ఎందుకు? డబ్బులు నిమిషం నలుగురు కొడుకులు ఉన్నారు, నలుగురు కొడుకు ఒక్కటే బెడ్రూమా? ఎవరికి ఎట్లా ఇవ్వాలి? మా పిల్లలకు వద్దా? దారి వద్దా? వాడి చూడండి, తీసుకుని వాడిచ్చాడు. ఎవరికి కావాలండి వాడిని వండుకోమని అట్లా వండుకోమని అంటే ఏంటిది? మాకు రీజన్ తెలవాలి. ఏంది బఫర్ జోన్ అంటే? ఏంది బఫర్ జోన్ అంటే ఏంటిది? ప్రభుత్వానికి అధికారులు వచ్చినప్పుడు అడగండి. ఏంది అసలు బఫర్ జోన్ అంటే? ప్రజలకు రావాలి, అప్పుడు తెలుస్తుంది వానికి అట్టేందో. మరి చెప్పు దెబ్బలే పడతాయా ఏం పడతాయో తెలియదు. బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు వచ్చిర్రమ్మా, మీ సమస్యలు తెలుసుకుంటున్నారు. అట్లా అధికారులు కూడా వచ్చిర్రా ఇక్కడ? రావాలి, తెలుసుకో. వర్షం పడుతున్నప్పుడు రావాలి. మళ్ళీ అస్సలు రాదు, వాని ముఖం కనిపించదు అసలు. ప్రజలకు రాడు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తేనే వాడు ప్రజలలోకి వస్తాడు. ఇప్పుడు ప్రజల బాగోగులు అడుకోడా వాడు? వాడుకోడా? ప్రజలకు అన్ని అందిస్తున్నాడు కదమ్మా. అందించండి. ఏంది మాకు ఎన్ని పొట్టు పడుస్తున్నాడు? మాకు కష్టపడి పైసా ఇల్లు కట్టుకొని మాకు ఎన్ని పొట్టు పడుస్తున్నాడు? ఇల్లులకి వెళ్ళి ఎలగొట్టి ఎందుకు? ఇప్పుడు ఇల్లు ముసలు ముత్కాలు అందరు ఉంటారు. ఇప్పుడు బాబు ఘాట్ కాడికి వస్తే, మీ కాలనీలకు ముఖ్యమంత్రి వస్తే, మీతో మాట్లాడితే మీరు 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 ఒప్పుకుంటారా? మరి ఆయన వచ్చే చూడు మరి, అంతే కాదు. ఆయన రమ్మని చెప్పండి. దమ్మున్నోడు అయితే ముందరికి వచ్చి పబ్లిక్ లో ఉండమని, అప్పుడు ఏ సత్కారం అవుతుందో ఎట్లా అవుతుందో అప్పుడు చూపిస్తాం. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ ప్రజల మీదకి వెళ్ళే. రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రజల మీదకి వెళ్ళే. అది ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రజలు ఎన్నుకున్నవాడే కదా. మరి ప్రజల పాలన చూడాలి కదా, ప్రజల బాగోగులు చూడాలి కదా. మరి ప్రజలని ఇంట్లో గుళ్ళ కొట్టి బయట తోడైంది ఆయన. అంటే ఇక్కడ ఈ మురికివాడ నీళ్లు అన్ని ఇక్కడ అన్ని కలుషితమైన నీళ్లు రావడం వల్ల చెప్పినాం, అప్లికేషన్ ఇచ్చినాం. ఇక్కడ మురికివాడ ఉన్నది, మమ్మల్ని ఎల్లగొట్టి మమ్మల్ని మాకు ఇండ్లు డబ్బులు చెప్పిండా? ఇచ్చిండా ఏమన్నా? మరి అప్పుడు ఇప్పుడు మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిండు మరి? అప్పుడు తెలియదా? ఇప్పుడు రీసెంట్ గా కట్టిన వాళ్ళకన్నా చెప్పాలి కదా మరి. రీసెంట్ గా ఇప్పుడు 2 years బ్యాక్ చెప్పాలి కదా మరి. చెప్పండి చేయింది, రిజిస్ట్రేషన్ చేసి ఇండ్లు కట్టి ఇప్పుడు బయటికి వెళ్ళగొట్టున్నట్టు అంటే ఏంది? ఏ ప్రభుత్వంలో కట్టుకున్నారు తల్లి మీరు ఇల్లు? మరి ఈ ప్రభుత్వమే. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమే. 2.5 కూడా కాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది. మరి అప్పుడు చెప్పాలి కదా. వీళ్ళంతా కండ్లు మూసుకొని ఉన్నారు. మరి అప్పుడు కండ్లు మూసుకొని ఉన్నారా? చెప్పాలి కదా. ఏంటి మరి సంగతి? మరి మా కాలనీలకు రావాలి, అతను మా బాగోగులు తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని మీలోది ఏంది ఇది సంగతి మాకు. ఇప్పుడు అక్కడంతా ఇప్పుడు ఎక్కడ మధు పార్క్ అంతా తెలుసుకున్నాడు కదా. అక్కడ ఏం చేస్తున్నారు? మరి మేము ఇస్తామా? మేమంతా అడ్డాడగాల కొడుతున్నామా? మేము అస్సలు ఇయ్యము. అని రమ్మను, ప్రజలకు రమ్మను. ఫస్ట్ మా ప్రజలకు రమ్మను, మా అన్నీ తెలుసుకోమను. మా బాగా కష్టపడ్డ ఇల్లది ఎవడు ఇచ్చింది కాదు మాకు. వాడు ఇయ్యలేదు ఎవడు ఇయ్యలేదు. మేము రక్కల కష్టం చేసే ఇల్లది. ఇచ్చే ప్రసక్తే లేదు. ఆడెవడనే కానీ ఆడ దునియా రాని ఇచ్చే ప్రసక్తే లేదు. చెప్పమ్మా, సమస్య ఏంటి మరి? కాదు, ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి కూలగొడతాము అది ఇదంటే మేము మా పిల్లల్ని తీసుకొని మేము ఎక్కడ పోతాము? ఇప్పుడు కట్టిన ఇండ్లు అంతే ఉన్నాయి, ఏళ్ళ నుంచి కట్టిన ఇండ్లు అంతే ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఇది చేస్తా అది చేస్తా అంటే ఏంది? కరెక్టేనా? ఏమి ఇచ్చిండు ఆయన? చేసిన వాగ్దానాలు ఏవో అవి నెరవేర్చమనండి. ఇవి పనికిరాని పట్టుకొని నేను ఇది చేస్తా అది చేస్తా అంటే మాకు ఏది రాదండి. ఏది రాలేదు.
ఏది రాలేదు. మా కష్టం మాకే ఇదైతుంది తప్ప మాకేది రాలేదు. ఇప్పుడు మా కష్టం కూడా మేము లాక్కుంటామంటే మేము రోడ్డు మీద పడి మేము ఏడుండాలి. ఇప్పుడు మా అమ్మ నాన్న ఉంటుందా పోతుందా అని వాళ్ళు రక్తం ఇచ్చేసి కట్టుకున్నారు. అట్లాంటిది వాళ్ళు ఏడో ఇదవుతాడు చెప్పండి. ఇప్పుడు మంచాన పడ్డారు, మా ఇల్లు ఉంటుందా ఉండదా అని. ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? 30 సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి. కాయ కష్టం చేసుకుంటా ఒక పూట తిని ఒక పూట తినకుండా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉండే చిన్న చిన్న పిల్లలను ఏదో మాకు తోచినంతలో చదివించుకుంటా చేసుకుంటా మేము కష్టపడి కట్టుకున్నాం మేము ఇల్లు. ఇట్లా హఠాత్తుగా తీసేస్తామని అంటే ఎట్లా ఊరుకుంటామా? మేము ఊరుకోము కదా. అది ఏ రాత్రి అన్నారు అని రాత్రి వచ్చి బుల్డోజర్ పెడతామని అంటే ఉనికి పెడతారా? ఇంటికి మార్జింగ్ చేసిర్రా అధికారులు? చేయలే, రాలేదు, అక్కడ దాకా రాలే, మా ఇంటి దాకా రాలేదు. ఆ నయ్య జాగి రానికే తీజనికే కాదు కదా. మా కష్టార్జితంతో మేము కొనుక్కున్నాము కట్టుకున్నాము. ఇప్పుడు వచ్చి తీసేసామని అంటే ఇంత కావాలి అంత కావాలంటే ఏమన్నమాట? ఆ నయ్య జాగిరా నల్ల బిల్లు కట్టుకున్నాం, అన్ని కడుతున్నాం. అది బఫర్ జోన్ అని ఎట్లా తీస్తాం? టెక్స్ ఎట్లా కట్టుకున్నావు? రిజిస్ట్రేషన్ ఎట్లా చేసినావు? మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బఫర్ జోన్ మేము తీస్తామని అంటున్నావు. మేము రిజిస్ట్రేషన్ చేసుకొని బాధ్యత కట్టుకున్న ఇండ్లు అవి. మేము టెక్స్ కడుతున్నాం, సంవత్సరం నల్ల బిల్లు కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం. దేనికి మీరు మా బఫర్ జోన్ అని తీస్తావు? నువ్వు తీసుకోవస్తుంది కానీ చేసుకో. నీకు ఎంత ఉందో అక్కడ గేట్ వరకు నువ్వు అంతవరకు చేసుకో. నో అబ్జెక్షన్ మాకు. అంతేగాని వేరే వాళ్ళ గురించి వేరే ఇండ్లు చిన్న చిన్న సంటి పిల్లలు వేసుకొని కట్టుకున్న ఇండ్లు మేము అవి. ఒక్కొక్క రూపాయి మేము జమ చేసుకున్నాం సంటి పిల్లలు సంకలు వేసుకొని షాపులలో వేసి మేము. అది ఇండ్లు మీరు కొలగొడతామంటే ఇప్పుడు మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది? అదే ఆధారం అన్నట్టు మీకు ఆధారాలు. పిల్లల గవర్నమెంట్ జాబులు లేవు, ఏదో ప్రైవేట్ జాబులు చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు. రేపు మేము మా పిల్లల మీద మేము ఎట్లా బతుకుతాం? ఇప్పుడు మేము మా ఒక వయసు వచ్చింది, పిల్లల స్టడీ, ఆడపిల్లల పెళ్లిళ్ళు మేము ఎంతగానో మీకు చేస్తామండి. నువ్వు ఇవాళ వచ్చి నేను చేస్తాం, నువ్వు బాబు చేస్తామంటే ప్రజలు ఎన్నుకున్నారు కదా. నువ్వు వచ్చిన ముఖ్యమంత్రి, నువ్వు 50 మీటర్లు అన్నప్పుడు నువ్వు వచ్చి మాట్లాడు మా దగ్గర. మాకు నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని తీయమని మేము అప్పుడు తీస్తాం. మేము కట్టిన వాళ్ళకి డబ్బులు, మాకు కట్టిన వాటికి మొత్తం ఇచ్చేసే డబ్బులు మేము అప్పుడు ఒప్పుకుంటాం. మాకెంత మేము పెట్టి కట్టినామో అంతకు ఎక్కువ ఇచ్చేసేయండి మాకు వాల్యుయేషన్, మేము వెళ్ళిపోతాం. మీకు వద్దు, నువ్వు సుందరి కన్నా కాదు, ఇంగ్లాండ్ చేసుకో, ఏమైనా చేసుకోద్దని మాకు అవసరం లేదు. అది మేము కష్టపడ్డ పైసల కోసం నువ్వు వచ్చే అధికారం పడడం చాలా తప్పది. రైట్ అమ్మా. మేము 15 ఏళ్ల కింద వచ్చినాం సార్. ఇక్కడ 15 ఏళ్ల నుంచి మేము ఇక్కడ కష్టపడి 30 ఏళ్ళ కిరాయి ఇండ్లలో ఉండి కష్టపడి వచ్చి ఇక్కడ కట్టుకున్నాం. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మాకు మీ ఎట్లా చేసి సార్ మీరు రిజిస్ట్రేషన్ పోతాయి అన్నప్పుడు మీరు ఎన్ని రోజులైనా ఇండ్లు పోతాయి, మాకు ఈ ఇండ్లు ల్యాండ్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు అని చెప్పాలి కదా సార్. మరి చెప్పకుండా ఏ అధికారం రాంది? ఈ ఏళ్ళ మా ఇంట్లోకి వచ్చి కూల కొడతాం, మీ ఇండ్లు పోతాయంటే మేము ఏం చేయాలి? మేము కష్టపడి తెల్లం దాకా పుచ్చుదా కష్టపడి కట్టుకునే ఇండ్లు సార్. ఎట్లా పోగొడతాడు వాడు? మాకు అదే అధికారం, మా ఇండ్లు పోవద్దు, మా ఇండ్ల మీద కోవడు రావద్దు, అంతే. కాదు కూడా అంటే ఎట్లా కాదంటాడు వాడు? ఎట్లా మనం చూసినాం కదా ఇక్కడ మొన్న ఇండ్లు కూడా హైడ్రా అని చెప్పేసి ఇక్కడ చాలా మంది పేదల ఇండ్లు కూల్చేసారు కదా. అదే రేంజ్ లో మీ దగ్గరకు వస్తే ఏంటి మరి పరిస్థితి? అందరం ఒకటే ఐకమత్యం అవుతాం. కాలనీ వాళ్ళ అంతా. చెప్పండి సార్ మీ పేరు? మేము కబ్జా సుదర్శన్ హైడ్రా మీరు అంటారు. హైడ్రా బాగానే ఉంది, మరి మేము కబ్జా చేసి కట్టుకుంటే అది హైడ్రాకు కింద మేము సొంతంగా కొని కట్టి అది చేసిన వాళ్ళం. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళము. దానికి మీ డెవలప్ మేము వ్యతిరేకం కాము. మీరు డెవలప్ చేసుకోరి, మాకు సగిన పరిహారం ఇచ్చి అన్ని విధాలు ఆదుకుంటే నో ప్రాబ్లం. అంతేగాని మీ ఇష్టం మనం మేము మాట్లాడదాం మేము అది చేస్తామంటే అది కాని పని, కానీ మరి నిండు అసెంబ్లీలో కూడా చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి. చెప్పడం చాలా చెప్తారు అంటే కానీ ఏం చేసారు? ఏదైనా చేసిండా? ఏది చేస్తారు? అన్ని చాలా ఎన్నో హామీలు ఇచ్చి ఏం చేసిండు చెప్పండి. ఇది పరిస్థితి బాబుఘాట్ కాలనీకి సంబంధించి. ఇక్కడ వాస్తువులు మాత్రం ఏమంటున్నారంటే నివాస్తులు ఇక్కడ కాదు కూడదు ఏదో హైడ్రా తోటి ప్రజలను భయపెట్టినట్ల మా దగ్గర ఇక్కడ మూసి సుందరీకరణ అని చెప్పేసి మేము కొన్న మా ప్రాపర్టీలకు వస్తే మేము కష్టము కూలీనాలి చేసి కష్టపడి పనిచేసినాం. మేము చేసి కొనుక్కున్న ఈ భూమిలో మా పిల్లలకు మా నాన్నలు మాకిస్తే మేము మా పిల్లలకి ఇవ్వాలి, మా ఎంట తరాల వాళ్ళకి ఇవ్వడానికి మేము ఇక్కడనే, మాకు ఎక్కడ మా గ్రామాలు లేవు, మా ఆస్తులు లేవు పెద్దగా.
సో కాదు కూడదని వస్తే మళ్ళా సాయుధ పోరాటం స్టార్ట్ అవుతుంది. కారంపొడి రోకళ్ళం పట్టుకొని ఎంబడవలసిన అవసరం ఈ ముఖ్యమంత్రికి వస్తుంది అని చెప్పేసి కూడా ఆయనకి ఇక్కడ రావాలి, ఆయన అధికారులు రావాలి. ముఖ్యమంత్రి వస్తే మాదేందో మేము చూపెడతాం, లేకుంటే కారంపొడి రోకళ్ళతో కొట్ట పరిస్థితి వస్తుంది. లేదంటే నీ జేసీబీ నీ బలగం నీ బలంతో వచ్చేసి మమ్మల్ని తొక్కించుకుంటా మా రక్తం పైన నువ్వు ఇక్కడ పునాదులు వేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ నీకు మాత్రం ఇచ్చేది లేదు, ఇల్లు ఇచ్చేది లేదు, మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి చెప్తున్నాము. మాకు నువ్వు అందనంత స్థాయికి పోయినావు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నాయేమో. నీ ఊళ్ళో వచ్చి మేము నీ కబ్జా పెడితే నువ్వు ఊకుంటావా? ఇది మా ఇల్లును మేము తీసుకుంటే మేము ఎట్లా ఊకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ ఉన్న పేదలు నివాసితులు ఇక్కడ ప్రశ్నించడం అనేది జరిగింది. నీ మూసి సుందరీకరణకు మేము అడ్డు పడతలేము, నీ మూసి సుందరీకరణ నువ్వు చేసుకో, కానీ మా ఇండ్లు కూలగొట్టడం ఏంటి? అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే 30 ఏళ్ళ కింద ఆ ప్రభుత్వంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం, ఆ ప్రభుత్వమే మాకు పర్మిషన్ ఇచ్చింది, రోడ్ వేసింది, కరెంట్ ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ పేదోళ్ళకి ఇల్లు ఇస్తే నువ్వు పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తున్నావు అంటే నువ్వు ఎలాంటి ముఖ్యమంత్రివో ఈ రాష్ట్రానికి అర్థమవుతుంది. ఏదో పేదల కడుపు నింపుతావు అని చెప్పేసి నీకు ఓటిచ్చి గెలిపించిన పాపానికి ఈరోజు మా ఇల్లు కూల్చేస్తున్నావు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒప్పుకునే ప్రసక్తే లేదు. బాబుగట్టు ఏరియాకి వస్తే మాత్రం అధికారులు వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, మంత్రులు వచ్చినా, ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కానీ ఊరుకునేది లేదు. కారంపొడి రోకాలను తీసుకునవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.